దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లేదు. మహాపరిశుద్ధుడు తండ్రి, దయ్యంగా శ్రేష్టమైన ఘనమైన వాతమైన మీ నామాన్ని పొందలేదు. ప్రభు ఈ దినాన్ని మాకు ఇచ్చారు. అనేక మంది చూడలేకపోయారు. కేవలం మీ కుటుంబం ఈ దినాన్ని చూడగలిగిన ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని కనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఏర్పరుస్తున్నాం. నైనా సజీవులే కాదు స్తుతిస్తారు. ఈ దినంలో నేను సజీవునై నేను స్తుతిస్తున్నాను తండ్రి. పాడుతున్న పాటలు, ఆరాధనలో, వాక్యపరీక్షలు చివరి వరకు మీ ఆధ్వర్యంలో నడిపించుకుని లైవ్ని అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వదకరంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారు అనేకులు ఈ వాక్యాన్ని మీరు దీవించబడ్డట్లుగా సహాయం చేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దించావు. గుండెల్లో కళ్ళల్లో కన్నీళ్లు తుడిచావు, గుండె బరువును దించావు. ఎదలో ఆదరించావు, మదిలో నెమ్మది ఇచ్చావు. ఎదలో ఆదరించావు, మదిలో నెమ్మదినిచ్చావు. యెహోవా షాలోమ్ ఆరాధన, యెహోవా షాలోమ్ ఆరాధన, యెహోవా షాలోమ్ ఆరాధన, యెహోవా షాలోమ్ ఆరాధన. స్తుతి మహిమ యేసునికే, మహిమ యేసునికే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రభువుని స్తుతిద్దాం. యేసు నామం, యేసయ్య నామం ఎంత గొప్పది కదా. యేసయ్య నామం ఎంత గొప్పది. Thank you, my Praise the God. Lord, Thank praise you, the Lord. Jesus. Thank you, Praise the Lord. Lord. Thank you, Savior. Thank you, Lord. Thank you, Hallelujah, Holy hallelujah, Spirit. hallelujah, Thank you, Jesus. hallelujah, hallelujah. Thank you, O Lord. Thank కొన్ని నిమిషాలు దేవునామాన్ని స్తుతించి మహింపరిచి కనపడదాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతి గీతాలకు యోగ్యుడు. ఎవ్రీబడి లెట్ us praise Jesus. Let us praise Jesus. Hallelujah. 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 యెహోవా రాఫా నీవే ప్రభు, గాయాలు పొందిన నా వైద్యుడా. యెహోవా రాఫా నీవే ప్రభు, గాయాలు పొందిన నా వైద్యుడా. ప్రాణాత్మదేహము స్వస్థపరతువు, నా దుఃఖ బాధలను తొలగింతువు. ప్రాణాత్మదేహములు స్వస్థపరతువు, నా
దుఃఖ బాధలను తొలగింతువు నీవే ప్రభు, నీవే ప్రభు, యేసు ప్రభు, నాకు నీవే ప్రభు. నా దైవమా, నా జీవమా, నీవే నా సర్వమా, నాకు నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు, యేసు ప్రభు, నాకు నీవే ప్రభు, నీవే ప్రభు, నీవే ప్రభు, యేసు ప్రభు, నాకు నీవే ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభించి ప్రభా నాతో మాట్లాడినాయనని మన హృదయాలు దేవునికి సమర్పించుకున్నాం. మహాపరిషుద్ధుడ, ప్రేమల తండ్రి, మహానతుడు తండ్రి, పరిశుద్ధుని పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు స్తుతిస్తోత్రాలు తండ్రి. దేవా నాయన ప్రభా, తండ్రి నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నానయ్యా, ఇస్తే నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నాయా. స్తుతియారాధులు మీరు ఉన్నారయ్యా, స్తుతిగా దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారా చెడ్డబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, చెడ్డబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టిలో చెడ్డబిడ్డ కడుపులో చేయండి, ఏ దృష్టిలో చెడ్డబిడ్డ కడుపులో చేయండి ప్రభా. ఎవరి బిడ్డలు తాకండి, పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి. ఎవరి బిడ్డ హృదయాల నిండా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపబడుతున్నాను. బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడలేదు తాకుండా వచ్చాను తండ్రి. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్న మనసు తీసుకున్నాను. సేవకు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించుకున్నాను, గృహాలు కూడా మీరు దీవించని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రభా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. అనుకున్నారు ఏ వర్షం వల్ల మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తాం అన్నట్టుగా దేవ, ఏ వర్షం వల్ల మేము మా ఇంటి వారి యెహోవాను సేవించకుండా దాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతిస్తున్నాను. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకు ప్రతి కుటుంబం దర్శనం దాసం వాడుకోండి ప్రభు. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదు, ప్రతి కుటుంబం తాకుండా దర్శించండి. ఈ దాసుని ప్రభు నాయన తండ్రి, ఈ జ్ఞానముతో వాక్శక్తితో నింపమని అడుగుతున్నాను. అనుకున్నారు నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. తండ్రి మీరు అక్కడ చాలా సమీపం ఉందయ్యా, మీరు అక్కడ కొరకు సిద్ధపరచుండయా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తున్నాయా, నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తున్నాయా తండ్రి. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్నావు తండ్రి. అయ్యా నీకే కోట్లాది వందనాలు స్తుతిస్తోత్రాలు. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తున్నాయా, నీకు మరి ముఖ్యంగా నాయన తండ్రి ప్రభు, ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి, స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నలిగిపోతున్న సగం సంప్రదాయించండి. నిరాశ నిస్పృహ సహాయం చేయండి ప్రభు. ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామ తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానం మా గృహాలని సన్నిధించడంలో వీడియోని ప్రకాశం సన్నిధి వెలుగుతాన్ని నీకు వదనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఈ జూలైలో ఎంత ప్రభు నీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప ఇచ్చింది. ఈ జూలైలో ప్రభు మీ నామాన్ని హెచ్చించి నామాన్ని కనపరిచే కృప మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నాయన ఘనతంతో నాయన మహిమతో మీకే పొందుకోమని అడుగుతున్నానయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మలో బంధిస్తున్న, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చుండయా. ఇప్పుడైతే శత్రువేశ్వర లయపరచుకున్నట్టు ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మ శక్తులేశ్వర బంధిస్తున్న, సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చుండయా. ఇప్పుడైతే శత్రువేశ్వర లయపరచుకున్నట్టు మీ నామాన్ని కనిపిస్తే నామాన్ని ఇచ్చేసి ప్రాథమికాన్ని చేర్చుకోమని యేసు నామములో వేడుకొంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు. లేదా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదాం. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించకూడదు.
రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. మీకు అనుగ్రహింపబడును. పిల్లరా, ఇక్కడ ప్రభు శిష్యులతో మాట్లాడుతూ మీరు ఉటంకిస్తున్నాడు ప్రభు. అనుజనులు వాళ్ళ వేరే లైఫ్, కానీ మీరైతే మీ లైఫ్ చాలా ప్రత్యేకంగా ఉండాలి అని ప్రభు మాట్లాడుతూ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వండి, దేనికి ఇవ్వాలి మనం అనే మాటల గురించి ప్రభు మాట్లాడుతూ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్. రోమపత్రిక 14:17 ఆయన రాజ్యం ఏంటో కనబడుతుంది. రోమపత్రిక 14:17. ఈ సహోదరు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతిని సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమే ఉన్నది. దేవుని రాజ్యము భోజనం కాదు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఏ The kingdom of God is not a matter of eating, not a matter of eating and drinking, but of righteousness, peace, and joy in the Holy Spirit. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నాట్ మ్యాటర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. చాలా మంది వాళ్ళ మనసులు ఫుడ్ మీద, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ మూడు ఇది నన్ను ఎక్కువగా రూల్ చేస్తున్నాయి. ఈటింగ్ ఫుడ్, డ్రింకింగ్ సంథింగ్ అండ్ వేరింగ్ ద క్లాత్. సాతానుడు ఈ మూడిట్లోనే పడగొడుతున్నాడు పిల్లలు. ఆ ఏదైనా కూడా ఈటింగ్ ద ఫుడ్ విషయంలో పడగొట్టాడు. పిల్లల వేరింగ్ ద క్లాత్, శరీరాశ, అన్ని జలవలు అలంకరించుకోకూడదు మనం. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం, ఈ మూడిట్లు మీరు వెతకండి అంటున్నాడు ప్రభు. నీతిని వెతకండి, సీక్ హిజ్ రైచియస్నెస్. ఆయన నీతిని మనం వెతకాలి. లివ్ లైక్ జీసస్. హౌ హీ కంటిన్యూడ్ హిజ్ లైఫ్, హౌ హీ లివ్డ్ హిజ్ లైఫ్. సీక్ హిజ్ రైచియస్నెస్ అండ్ పీస్, సమాధానమును, పరిశుద్ధాత్మల ఆనందము, మూడు వెతకాలి. మీరు నేను అందరికీ చెప్పటం లేదు, మీకు చెప్తున్నాను. పిలువబడిన వారికి చెప్తున్నాడు ఆయన. ఏర్పాటు చేయబడిన తన బిడ్డలకు చెప్తున్నాడు. మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి లోకము నుండి, చీకటి నుండి, శాపము నుండి, అపవిత్రత నుండి వేరు చేయబడి ప్రత్యేకించబడిన గుంపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అప్పుడే నువ్వు అవి వెతకకుండా దేవుని మందిరాన్ని వెతకను, దేవుని సన్నిధిని వెతకను, నీతిని వెతకను, సమాధానమును వెతకను, పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతకను, నాకు అన్నీ కావాలంటే వర్కౌట్ అవ్వదు. He will not give you. He is so gracious, he is so compassionate. ఆయన ఎంతో కనికరం గల దేవుడు. దో హీ వాస్ కంపాషనేట్, కనికరం గలవాడు అయినప్పటికీ కూడా ఆయన తన వాక్యాన్ని మీరలేడు కదా. వాక్యం ఏం చెప్తుంది? అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడు. అన్నీ ఆ పైన ఏంటంటే చెప్పుడు అవన్నీ చాలా విషయాలు ప్రభు పైన చెప్తారు. ఆ 6వ అధ్యాయంలో చాలా విషయాలు ప్రభు మాట్లాడతారు. అవన్నీ మీకు అనుగ్రహించబడాలంటే ఆయన రాజ్యమును, నీతిని మొదటి వెతకాలి. వాట్ వీఆర్ సీకింగ్, వాట్ ఆర్ వీ సీకింగ్? ఏమి వెతుకుతున్నాం? ఏమి వెతుకుతున్నామండి? లోకాన్ని, ఘనతను వెతుకుతారు కొంతమంది. సీకింగ్ ద హానర్, సీకింగ్ ద గ్లోరీ. కొంతమంది ఘనతను, గౌరవాన్ని వెతుకుతారు. అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను కనపరచాలి. నో,
బీ హంబల్, యూ విల్ బి లిఫ్టెడ్ అప్. తగ్గించుకోండి, అప్పుడు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది పిల్లలు. దేవుని బిడ్డలమైన మనం దేన్ని వెతుకుతున్నాం? దేవుని వాక్యంలో చాలా మంది ఉన్నారు. వారు ధనమును వెతికారు. కొంతమంది గెహజీ అన్నవాడు ఉన్నాడు. ఈ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద చారియట్ ఆఫ్ నామాన్. నామాన్ యొక్క రథం వెనక అతను పరిగెడుతున్నాడు. హిజ్కియా రాజు ఆయన ఒక రాజు ఉన్నాడు. దేవుడు ఆయన ఆశీర్వదించిన తర్వాత దేని వెనక పరిగెడుతున్నాడు తెలుసా అండి? ధనం వెనక అతను పరిగెడుతున్నాడు. పిల్లలు మనం గమనిస్తే ఉజ్జి అనే రాజు he was running after the name and fame. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 2 Chronicles chapter 26 verse 15. అన్ని చెప్పుకుంటూ వస్తూ అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతడు కీర్తి దూరముగా వ్యాపించాడు. 16వ వచనంలోకి వచ్చేసరికి 15వ అధ్యాయానికి 16వ వచనానికి ఎంత తేడా వచ్చేసిందండి. ఒక్క వచనములో నెక్స్ట్ వచనంలోకి షిఫ్ట్ అయ్యే లోపు తన జీవితం వరస్ట్ అయిపోయింది. ఏం చేశాడట? 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. ప్రైడ్ వచ్చేసింది, గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి యాజకులు చేయవలసిన పని గుర్తుపెట్టుకున్నావా? యాజకులు చేయవలసిన పనిని చేశాడు. అయ్యా నువ్వు అది ముట్టుకోకూడదు అయ్యా. దూపాన్ని వేస్తాం కదండి, దూపార్తిని, దూపం వేటుకు దూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడే యాజకుల మీద కోపం చూపిస్తే యాజకులు ఉంటారు, అయ్యా యూ షుడ్ నాట్ డూ దాట్ సార్, కింగ్ యూ షుడ్ నాట్ డూ దాట్. Who told you? ఎవరు చెప్పారు మీకు నేను చేయకూడదని? ఐఎమ్ నాట్ కింగ్, ఐఎమ్ నాట్ డొమినియన్ ఓవర్ దిస్ ఎంటైర్ కింగ్డమ్. రాజ్యం నాది కదా, నువ్వెవడో చెప్పడానికి అని చెప్పి దూపార్తను పట్టుకుని దూపం వేయడానికి వెళ్తుంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయిపోయాడు గర్వం చేత. ఏమేమి తెలుసండి? యాజకులు యెహోవా ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చుచ్చుచునే ఉన్నప్పుడు అతని నోసట కుష్ఠ రోగము పుట్టెను. యెహోవా అతనిని బయటికి అక్కడి నుంచి వెలగొట్టు. యెహోవా తన్ను ముత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. మరణం వరకు కూడా కుష్ఠరోగి అయి ఉన్నాడంట. మందిరంలోకి పోకుండా ప్రత్యేకించబడేమో. పిల్లరా, రాజులందరినీ ఎక్కడైతే పాతుతారో అక్కడ మనల్ని పాతలేదంట. పితరుల దగ్గరికి అక్కడ పాతారంట, రాజుల దగ్గర పాతలేదు. పిల్లరా, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ ప్రైడ్ వచ్చేసింది రాజులోకి. వీ షుడ్ బి హంబుల్, దట్స్ ఇట్. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఇచ్చిస్తారు, మనం ఆశీర్వదిస్తారు. దేన్ని వెతుకుతున్నాం మనం? అతడట స్థిరపడిన తర్వాత మనసు గర్వించి లోకస్తుడైపోయాడంట. మరొక రాజు ఉన్నాడు, ఆయన హిజ్కియా. ఆయన ఏం చేసిన బిడ్డరా? ఆయన తగ్గించుకుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చి తగ్గించుకున్నప్పుడు దేవుడు అతనికి ఆయుష్ కాలమును పొడిగించాడండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం వాట్ ఆర్ వీ సీకింగ్? దేన్ని వెతుకుతున్నాం? పేరు ప్రఖ్యాతుల, ఘనత, హానర్ వెతుకుతున్నాము, ధనమును వెతుకుతున్నాము, సౌఖ్యములు వెతుకుతున్నాము, సుఖభోగాలు వెతుకుతున్నాము, లోకమును దాని స్నేహాన్ని వెతుకుతున్నాము, పాపాన్ని వెతుకుతున్నాము, శారీరకలను వెతుకుతున్నాము. వాట్ ఆర్ వీ సీకింగ్? ప్రభు అంటున్నాడు,
ఆయన రాజ్యమును నీతిని మొదట seek the kingdom of God and his righteousness first, then all things shall be added unto you. Amen. మిగతావన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవైతే నీకు అవసరం అన్నీ, ఏవైతే ఆయన వాగ్దానం చేశాడో అవన్నీ నీకు మనందరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. లెట్ us seek his kingdom and his righteousness first. May the Lord bless us with these words. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలయ్యా. ఎంతోమంది ఇది నన్ను చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి ఇది నన్ను చూడడానికి ఎంతో కృపించావు. నీకు వందనాలు. మీరు ఆరోగ్యం ఆవిష్కాలం వందనాలు. ప్రభు మీరు చేసిన మేలను బట్టి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మీరు నా రాజ్యమును నీతిని మొదటి బతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుభవించబడతాయని ప్రభా మేము వాటిని వెతుక్కుంటూ కూర్చుంటున్నాం. ఎప్పుడు ఏది దొరుకుతుందా అని చూస్తూ వెతుకుతున్నాం. వెతకాల్సింది వెతకకుండా అవి వాటి వెనక పరుగులు తీస్తున్నాం. మా మనసు మార్చండి తండ్రి, స్వభావాన్ని బుద్ధిని మార్చండి, ప్రవర్తన మార్చండి, ప్రవర్తనను సరిదిద్దుకొని నాయన మాలో ఒకవేళ మరి ఉజ్జయరాజులాగా మా హృదయంలో గర్వం వచ్చిందేమో తీసేయండి ప్రభా. మేము అందరూ సాత్వికులుగా దీవులుగా తగ్గించుకుని వాడుగా చేయమని ఈ వాక్యాన్ని మాకు ఆశీర్వదకరంగా దీవులకరంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడై నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలం మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.